దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము 40వ కీర్తన 6-7 వచనాలు. బలులనైనను నైవేద్యములైన నువ్వు కోరట్లేదు, నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ యొక్క వాక్య భాగాన్ని భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు అనేటువంటిది కీర్తనకారుడు ఈ యొక్క వచనాల్లో రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలను మనం గమనించినట్లయితే దేవుడు మన నుండి బలులను కానీ నైవేద్యములను కానీ ఆయన కోరుకోవటం లేదు. నిజమే, మన దేవుడు దహన బలులను కోరుకునేటువంటి దేవుడు కాదు. ఒకవేళ నిజంగా ఆయన దహన బలునే కోరుకునేటువంటి దేవుడు అయితే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించేటప్పుడు అబ్రహాము యొక్క కుమారుణ్ణే బలిగా తీసుకునేటువంటి వాడు. కానీ దేవుడు అటువంటి బలులను కోరుకునేటువంటి దేవుడు కాదు. అందుచేత దేవుడు కేవలం అబ్రహామును పరీక్షించి మాత్రమే దేవుడు అతన్ని వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన నుండి బాహ్య సంబంధమైనటువంటి బలులు కోరటం లేదు. కానీ ఏమి కోరుతూ ఉన్నాడు అని అంటే 6వ వచనంలో నువ్వు నాకు చెవులు నిర్మించున్నావు అని చెప్తా ఉన్నాడు. పైన దహన బలులు కోరటం లేదు అని చెప్పి కింద చెవులు నిర్మించున్నావు అని చెప్పడానికి సంబంధం ఏంటి అంటే దేవుడు మన నుండి బళ్ళు కోరుకోవటం లేదు, కానీ ఆయన మాట వినాలని కోరుతూ ఉన్నాడు. అందుకనే ఆయన మనకు చెవులు నిర్మించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటువంటి వారముగా మనము ఉండాలి. బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఈ యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని మనము చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు సౌలుకు ఆజ్ఞాపించాడు అమాలేకులందరినీ కూడా హతము చేయమని చెప్పి. కానీ సౌలు అక్కడ ఉన్నటువంటి కొన్ని గొర్రెలను, ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలు ఇవన్నీ కూడా మంచి వాటిని ఉంచుతూ వచ్చాడు. సమూయేలు వచ్చాడు, నీవు అన్నిటినీ కూడా హతము చేసావా అని అడిగితే సౌలు అంటాడు, అవును, నేను అన్నిటినీ కూడా హతము చేశాను. అప్పుడు సమూయేలు అంటాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఇవన్నీ కూడా ఎక్కడివి అని అడిగితే అప్పుడు సౌలు అంటాడు, దేవునికి బలి అర్పించడానికి ఇవన్నీ కూడా మంచి వాటిని ఉండనిచ్చాను. దానికి సమూయేలు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించడం కంటే ఏటి శ్రేష్టమంట? దేవుని యొక్క మాట వినడము శ్రేష్టం. కాబట్టి మనము దేవుని యొక్క మాటను వినడానికి ఆయన మనకు చెవులు నిర్మించి ఉన్నాడు. ఆయన మాటను మనం వినగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. మరొక కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఇంకొక చోట ఈ రీతిగా అంటాడు. 51వ కీర్తన 16వ వచనంలో నువ్వు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఈ కీర్తనలో భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు దహన బలిని కోరటం లేదు, కానీ ఏమి కోరుతున్నావు అని అంటే విరిగిన మనస్సును నువ్వు కోరుతూ ఉన్నావు. నీవు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు. సో దేవుడు మన నుండి ఏమి కోరుతూ ఉన్నాడంటే మనం ఆయన మాట వినాలని కోరుతున్నాడు, అది మొదటిది. తర్వాత మన హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, లేక నలిగిన హృదయంతో మనం ప్రార్థిస్తూ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆయన లక్ష్యము చేస్తాడు, అంగీకరిస్తాడు. కానీ దహన బలులు మాత్రము కాదు. కాబట్టి దేవుడు ఏమి కోరుతూ ఉన్నాడో వాటిని మనం దేవునికి పట్ల మనం నెరవేర్చేటువంటి వారముగా ఉందాం. దేవుని యొక్క మాటను వినేటువంటి వారముగా ఉందాం. అలాగే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేటువంటి వారముగా ఉందాం. ప్రభువటి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.